వెల్కమ్ టు జెన్యూన్ హోమియోపతి. ఈ ఎపిసోడ్లో మనం ఆర్గన్ ఆఫ్ మెడిసిన్ స్టడీ సిరీస్లో భాగంగా ఎఫారిజం నెంబర్ 2 గురించి డిస్కస్ చేద్దాం. ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రిస్టోరేషన్ ఆఫ్ ది హెల్త్ ఆర్ రిమూవల్ అండ్ annihilation of the disease in its whole extent in the shortest, most reliable and most harmless way on easily comprehensible principles. ఇక్కడ కనుక చూస్తే ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రిస్టోరేషన్ ఆఫ్ ది హెల్త్. అంటే అత్యంత ఆదర్శవంతమైన నివారణ సూత్రం ఏంటి, అది ఎలా ఉంటుంది అంటే ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రిస్టోరేషన్ ఆఫ్ ది హెల్త్. అంటే రిస్టోరేషన్ అంటే మనం ఆల్రెడీ ఎఫారిజం నెంబర్ 1లో దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. క్యూర్ అని మనం దేన్నైతే పిలుస్తున్నామో దానికి అసలు పదం ఏంటి అంటే రిస్టోరేషన్ అని చెప్పేసి. అంటే ఇక్కడ యథాపూర్వారోగ్య స్థితి అంటాం. ఈ వ్యాధి రాకముందు ఏ విధమైన ఆరోగ్యకర స్థితిలో ఉన్నారో ఆ ఆరోగ్యకర స్థితికి ఈ రోగిని తీసుకుని వెళ్ళడం అనేది యథాపూర్వారోగ్య స్థితి అని చెప్పేసి అంటాం, రిస్టోరేషన్ అని చెప్పేసి. సో ఈ రిస్టోరేషన్ అంటే ఎప్పటికప్పుడు మనం ప్రతి డిసీజ్లోనూ మనం ఇంత మునుపు ఉన్న ఆరోగ్యకర స్థితి ఏదైతే ఉందో అక్కడ దాకా తీసుకుని వెళ్ళాలన్నమాట. దాన్నే మనం క్యూర్ అనాలి. అది యాక్యూట్ డిసీజ్లో కానీ క్రానిక్ డిసీజ్లో కానీ ఎక్కడ కానీ ఇదే ప్రిన్సిపల్ వర్తిస్తుందన్నమాట. సపోజ్ ఇప్పుడు డయాబెటిస్ మెలిటస్ అనే కండిషన్ ఉంది. అంటే ఈ డయాబెటిస్లో భాగంగా ఇన్సులిన్ ట్రీట్మెంటో లేదంటే ఇతరత్ర హైపోగ్లైసిమిక్స్ వాడడం ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏమో నార్మల్కి వచ్చేస్తాయి. కానీ ఆ పేషెంట్ ఈ హైపోగ్లైసీమియా రిలేటెడ్గా ఉండే సిమ్టమ్స్ అంటే ఆకలికి ఉండలేకపోవడం, ఆకలి మూలంగా నీరసం రావడం, కళ్ళు తిరగడం, లేదంటే కాళ్ళు చేతులు దడదడగా ఉండడం, విసుగు, చిరాకు ఇలాంటి లక్షణాలని చెప్తూ ఉంటారనమాట. ఖచ్చితంగా దీన్ని యథాపూర్వారోగ్య స్థితికి వెళ్ళడం అనేది అయితే చెప్పలేం మనం. అలానే ఈ హైపోథైరాయిడిజం రిలేటెడ్గా మనకి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. సో దానిలో భాగంగా పేషెంట్స్కి కొన్నిసార్లు రెస్ట్లెస్నెస్ అనిపించడం కానీ, లేదంటే కొన్నిసార్లు ఎక్కువగా నిద్ర పట్టకపోవడం కానీ, ఇటువంటివి మెంటల్ ఎక్సైట్మెంట్ ఉండడం కానీ, నర్వస్నెస్ ఉండడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా వీటిని మనం రిస్టోరేషన్ అనే దాని కింద చెప్పేది అవకాశం లేదనమాట. ఇక్కడ కనుక చూస్తే మనము మెయిన్గా ఈ ఎలోపతి ట్రీట్మెంట్లో ఏం జరుగుతుంది అనేది కనుక చూస్తే ఇక్కడ హ్యాన్మన్ మెట్రమెటికా ప్యూరాలో ఒక చోట చెప్పడం జరుగుతుందన్నమాట. ఏంటంటే ఒక మోస్తరు వడ్డీతో ఉన్న ఒక అప్పును తీర్చడం గురించి అధిక వడ్డీతో ఎక్కువ అప్పులు చేసి కంప్లీట్గా దివాలా తీయడం అని లాంటిది ఎలోపతి ట్రీట్మెంట్ వాడడము అని చెప్పేసి. అంటే ఒక డిసీజ్తో పేషెంట్ సఫర్ అవుతుంటారు. దాన్ని తగ్గించుకునే ప్రాసెస్లో వివిధ రకాల మందులు వాడి వాటికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటినీ ఫేస్ చేయడం అనేది ఖచ్చితంగా హెల్త్ మొత్తాన్ని స్పాయిల్ చేసే విషయం అన్నమాట. ఖచ్చితంగా ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్తో ఉండే ట్రీట్మెంట్స్ వాడడం ద్వారా ఏ రకంగానూ మనం రిస్టోరేషన్ ఎక్స్పెక్ట్ చేయం. ఎందుకంటే అక్కడ వాడే అధిక మోతాదులో వాడే మందుల మూలంగా, అది అంటే సిస్టమ్ ఏదైనా కానీ అన్హోమియోపతిక్ మీన్స్లో ఎక్కడ ట్రీట్మెంట్ జరిగినా సరే దాని పేర్లు రకరకాలు ఉండొచ్చు. ఎలోపతి అని, ఆయుర్వేదం అని, యునాని అని, లేదంటే హెర్బల్ ట్రీట్మెంట్స్ అని. ఇక్కడ అన్హోమియోపతిక్గా ట్రీట్మెంట్ జరిగింది అంటే డిసీజ్ అన్క్యూర్డ్గా ఉంటుంది అనేది నెక్స్ట్ వచ్చే ఎఫారిజమ్స్లో మనం తెలుసుకుంటాము. దాంతో పాటుగా ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ మూలంగా డిసీజు మరింతగా కాంప్లికేట్ అవుతూ పోతుంది, ఇంకొంచెం చిక్కుముళ్ళు పడతాయి అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డైలీ ఎక్స్పీరియన్స్. ఏ పేషెంట్కి కూడా ఖచ్చితంగా డయాబెటీస్ కానీ, లేదంటే హైపర్ టెన్షన్ కానీ, లేదంటే జాయింట్ పెయిన్స్ రిలేటెడ్గా రుమాటిక్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కడా కూడా పేషెంట్స్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఉంటారు తప్ప మాకు తగ్గిపోయింది అనేది ఉండదు. ఇతరత్ర సిస్టమ్స్లో అంటే అసాగుణ్యంగా జరిగే అన్హోమియోపతిక్గా ట్రీట్మెంట్ జరిగే ఏ సిస్టమ్స్లోనూ మనం పర్మనెంట్ రిస్టోరేషన్ అనేది చూడమన్నమాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ అసలంటూ అక్కడ అన్క్యూర్డ్గా ఉండిపోవడం ఒకటైతే ఈ సైడ్ ఎఫెక్ట్స్ మూలంగా ఖచ్చితంగా డిసీజ్ ఇంకొంచెం కాంప్లికేట్ అవ్వడం అనేది మనం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాల్సిందనమాట. కనుకనే ఇప్పుడు WHO వాళ్ళు మనకి స్లోగన్స్ ఇస్తూ ఉంటారు. హెల్త్ ఫర్ ఆల్ బై 2000 AD అని, హెల్త్ ఫర్ ఆల్ బై 2020 AD అని, ఇలా రకరకాలుగా స్లోగన్స్ ఇస్తూ ఉంటారన్నమాట. సో ఈ విధంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ట్రీట్మెంట్స్ ద్వారా ఏదో ఒక రోజున హెల్త్ సాధించడం అనేది అవ్వదు. నాట్ ఈవెన్ ఫర్ ఎ సింగిల్ ఇండివిజువల్. లీవ్ ఎసైడ్ హెల్త్ ఫర్ ఆల్ అంటే మానవాళికి మొత్తానికి ఆరోగ్యం అనేది తీసి పక్కన పెట్టి కనీసం ఒక ఇండివిజువల్కే మనము హెల్త్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే దీంట్లో ఖచ్చితంగా వాళ్ళకి మొత్తానికి మనం ఆ స్లోగన్ ఎప్పటికైనా పెట్టుకోవచ్చు. 2020 పెట్టుకోవచ్చు,
3020 పెట్టుకోవచ్చు. అసలంటూ ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్కి కారణమయ్యే ట్రీట్మెంట్ సిస్టమ్స్లో ఎక్కడా కూడా మనకి ఖచ్చితంగా అది ఫర్ ఎవర్ ఇట్ విల్ బి అన్ ఇటర్నల్ డ్రీమ్, చిరకాల స్వప్నం అని చెప్పేసి అంటాం. అంటే అది ఎప్పటికీ స్వప్నంగానే మిగిలిపోతుంది. ఏదో ఒక రోజున హెల్త్ ఫర్ ఆల్ సాధించాలి అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియోపతి ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ కనుక చూస్తే ఈ రిస్టోరేషన్ ప్రాసెస్ కూడా పర్మనెంట్ రిస్టోరేషన్ అని చెప్పేసి చెప్తాం. అంటే శాశ్వత ప్రాతిపదికన రిస్టోరేషన్ రావాలి అని చెప్పేసి. ఈవెన్ మనం ఇప్పుడు హోమియోపతిలో కానీ ట్రీట్మెంట్ ఇస్తాము, ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రికరెన్స్ రాకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. సో ఏ కేసులో కానీ మనం చూస్తే మనకి ఆ పర్మనెంట్ రిస్టోరేషన్ అంటే శాశ్వత ప్రాతిపదికన ఆ రిస్టోరేషన్ జరగడం, యథాపూర్వారోగ్య స్థితికి చేర్చడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అండ్ ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రిస్టోరేషన్ ఆఫ్ ద హెల్త్. ఇక్కడ ర్యాపిడ్ అనే పదం ఒకటి వాడారు హ్యాన్మన్. ఇక్కడ ర్యాపిడ్ అనే పదము రిలేటివ్ టర్మ్ అన్నమాట. ఎందుకు అంటే అది డిసీజన్ మీద ఆధారపడి ఉండే విషయం. అంటే డిసీజ్ ఫాస్ట్గా తగ్గిపోవడం అనేది పాయింట్ కాదు. ఆ డిసీజ్ యొక్క స్వభావం ఏమిటి, దాని పేస్ ఏంటి, దాని లెంగ్త్ ఏంటి, ఎంత డీప్ సీటెడ్గా ఉంది అన్న దాన్ని బట్టి ఈ ర్యాపిడ్ అనేది ఆధారపడి ఉంటుంది. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, కొరైజాలోనూ ఫీవర్ ఉంటుంది, టైఫాయిడ్లోనూ ఫీవర్ ఉంటుంది, టీబీలోనూ ఫీవర్ ఉంటుంది. మూడిట్లోనూ ఉండేది ఫీవరే కదా, మూడు ఒకే సమయానికి తగ్గిపోవాలి అంటే కుదరదు. ఎందుకు అంటే జలుబుతో పోలిస్తే టైఫాయిడ్ మరింత లోతుగా ఉంటుంది, ఎక్కువ కాలం పడుతుంది. టైఫాయిడ్తో పోలిస్తే టీబీ అనేది మరింత లోతుగా ఉండి ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటుంది. అంటే వ్యాధిగా రన్ అవ్వడము ఎక్కువ కాలం పడుతుంది, ఆబ్వియస్గా నివారణకు కూడా అంతే, దానికి కరస్పాండింగ్గా ఎక్కువ టైం పడుతుంది. సో ఇక్కడ కనుక చూస్తే మెయిన్గా అది రిలేటివ్ టర్మ్ అన్నమాట. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే హోమియోపతిలో కూడా వ్యాధులు లేట్ అవుతాయి, హోమియోపతిలో వ్యాధులు లేట్ అవుతాయనే ఒక అపోహ ఉంది. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ దానికి కరస్పాండింగ్గా టైం పడుతుంది అనేదే చూసుకోవాలి తప్ప ఖచ్చితంగా హోమియోపతిలో లేట్ అవుతుంది అనేది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఎలోపతికి హోమియోపతికి డిఫరెన్స్ అంటే ఏదో ఒక రోజున హోమియోపతిలో పర్మనెంట్గా తగ్గుతుంది అనేది పాయింట్. వెరాజ్ అది ఏ ఇతర సిస్టమ్స్లో కానీ ఏ క్రానిక్ డిసీజ్లో కానీ అంటే గర్భసంచిలో గడ్డలు కానీ, లేదంటే మెన్సెస్ రిలేటెడ్గా వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే డయాబెటీస్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లం కానీ, లేదంటే ఈ రుమాటిక్ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే అక్కడ ఖచ్చితంగా ఇతర సిస్టమ్స్లో లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుందన్నమాట. దాంతో పోలిస్తే ఎప్పుడొకప్పుడు హోమియోపతిలో అది సంవత్సరం పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు, ఖచ్చితంగా శాశ్వతంగా తగ్గడం అనేది హోమియోపతిలోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక రకంగా చూస్తే మనం కంపేర్ చేయడానికి కూడా లేదు. ఇతర సిస్టమ్స్తో పోలిస్తే హోమియోపతిలో లేట్ అనే కంపారిజన్ కూడా ఉండదు. అండ్ కొన్ని సందర్భాల్లో చూస్తే ఇప్పుడు అపెండిసైటిస్ ఇలాంటి కండిషన్స్ చెప్తాం, అక్కడ అంటే దాని పేరే 24 గంటలు కడుపు నొప్పి, అంటే 24 గంటల్లో దాన్ని నయం చేసుకోలేకపోతే పేషెంట్కి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది అని చెప్పేసి. సో అలాంటి కండిషన్స్లో నేను నెమ్మదిగా కొన్ని నెలల్లో తగ్గిస్తాను, లేదంటే ఒక సంవత్సరం ఆగి తగ్గిస్తాను అంటే కుదరదు. అలాంటి సందర్భాల్లో హోమియోపతిలో కూడా అంతే వేగంగా మనం నివారణ ఇవ్వడం అనేది చూస్తూ ఉంటాం. ఇకపోతే దీర్ఘ వ్యాధులకి సంబంధించి ఇందాకని చెప్పుకున్నట్లుగా వాటికి కరస్పాండింగ్గా ఉంటుందన్నమాట. 5 ఏళ్ళుగా ఉన్న డిసీజ్ తగ్గడానికి ఒక టైం పడుతుంది, 10 ఏళ్ళుగా ఉన్న డిసీజ్ తగ్గడానికి ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది, 20 ఏళ్ళుగా ఉన్న తగ్గడానికి ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో అది డిసీజ్ కరస్పాండింగ్గా మనకి అంటే లెంగ్త్ ఆఫ్ ది డిసీజ్ అండ్ డెప్త్ ఆఫ్ ది డిసీజ్ బేసిస్గా మనం చెప్పుకోవాల్సింది తప్ప ర్యాపిడ్గా తగ్గడం అంటే ఒక్కసారిగా తగ్గిపోవడం. అంటే ఇప్పుడు మనం ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఇన్సులిన్ వాడతాము, ఒక్కసారిగా తగ్గిపోతుంది. దాని ఉద్దేశం మళ్ళీ అది రికరెన్స్ వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అలానే ఇక్కడ జెంటిల్ అంటే చాలా సున్నితమైన పద్ధతుల్లో నివారణ జరగాలి అనేది మనకి పాయింట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూమోనియాకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ యాంటీబయాటిక్స్తోనూ. ఈ యాంటీబయాటిక్స్ వాడడం మూలంగా మళ్ళీ కడుపులో మంట రావడం, కొన్ని కేసెస్లో హెమరేజిక్ ఈసోఫాజైటిస్ రావడం, లేదంటే హెమరేజిక్ గ్యాస్ట్రైటిస్ రావడం, ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఇక్కడ బై నో మీన్స్ ఇది సున్నితమైన పద్ధతుల్లో నివారణ ఇవ్వడం కింద మనం కన్సిడర్ చేయడానికి లేదు. అలానే క్యాన్సర్ కండిషన్స్లో కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ కీమోథెరపీ ఇచ్చినప్పుడు కూడా అక్కడ ఈ పెరిఫరల్ న్యూరైటిస్ అంటాం, అంటే అరికాళ్ళ చేతుల్లో మంటలు రావడం, తిమ్మిర్లు ముద్దుబారడం, విపరీతమైన నీరసం రావడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా మనకి అది జెంటిల్ మీన్స్లో మనకి క్యూర్ ఇచ్చినట్లు కాదు. అండ్ ఈవెన్ హోమియోపతి పరంగా చూసుకున్నా సరే మనకి హోమియోపతిక్ అగ్రవేషన్ అని చెప్పేసి చెప్తాం. అంటే మనము క్రానిక్ ట్రీట్మెంట్లో భాగంగా కానీ లేదా యాక్యూట్ ట్రీట్మెంట్లో భాగంగా కానీ మెడిసిన్ ఇచ్చిన తర్వాత వ్యాధి ఎంతో కొంత హెచ్చి తర్వాత తగ్గడం అనేది చెప్తూ ఉంటారు.
కానీ హ్యాన్మన్ చెప్పిన ప్రిన్సిపల్స్ ప్రకారం, ఆర్గనాన్ ప్రిన్సిపల్స్ ప్రకారం అయితే ఆ హోమియోపతిక్ అగ్రివేషన్ అనేది ఇంపర్సెప్టబుల్గా జరిగిపోవాలన్నమాట. అంతేగాని గ్రాస్గా పేషెంట్ ఇబ్బంది పడే స్థాయిలో ఉండడం అనేది ఖచ్చితంగా హోమియోపతిలో అయినా సరే దాన్ని మనం జెంటిల్ మీన్స్లో క్యూర్ ఇవ్వడం అని చెప్పేసి చెప్పుకోవడానికి లేదనమాట. హోమియోపతిక్ అగ్రివేషన్ వస్తుంది, కానీ అది ఇంపర్సెప్టబుల్గా ఉండాలి. పేషెంట్కి తెలిసి తెలియకుండా వెళ్ళిపోవాలి ఆ ఫేజ్. ఆ తర్వాత అసలైన క్యూర్ ఫేజ్ అనేది స్టార్ట్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ పర్మనెంట్ రెస్టరేషన్ కింద మనం చెప్పుకోవాలి అంటే ఇక్కడ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే కండిషన్ ఉంది. దానికి మోనోక్లోనల్ యాంటీబాడీ ట్రీట్మెంట్ జరుగుతుంది. సో అంత సివియర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా ఒక 16 సైకిల్స్ 18 సైకిల్స్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత అది కంట్రోల్లోకి వస్తుంది. బట్ కొంతకాలం తర్వాత ఆ ట్రీట్మెంట్ ఎఫెక్ట్ ఎప్పుడైతే క్లియర్ అయిపోతుందో ఆ తర్వాత మళ్ళీ కూడా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మళ్ళీ మొదటికి రావడం అనేది చూస్తుంటాం. అలానే పీసీఓడి కండిషన్స్ అంటే ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. దాంట్లో కూడా ఈస్ట్రోజన్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నంత వరకు పీరియడ్స్ కరెక్ట్గా వస్తాయి, కానీ అది ఆపిన తర్వాత మళ్ళీ లేట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ డైలీ ఎక్స్పీరియన్స్ మనకి ఇంకా లేట్ అవుతుందన్నమాట. అంటే 3 నెలలకు పీరియడ్స్ వస్తున్నాయని చెప్పి ఈస్ట్రోజన్ థెరపీ వాడితే నెమ్మదిగా కరెక్ట్ టైంకి వస్తాయి, కానీ అది ఆపిన తర్వాత నెమ్మదిగా అది 4 నెలలకి 5 నెలలకి మెన్సెస్ రావడం అనే దాన్ని చూస్తూ ఉంటాం అన్నమాట. అట్లానే ఈ మనకి ఇప్పుడు పర్మనెంట్ హోమియోపతిలో కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మనకి పర్మనెంట్ ట్రీట్మెంట్, పర్మనెంట్ రిస్టోరేషన్ అనేది వస్తేనే క్యూర్ కింద. ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్కి మనకి రింగ్ వార్మ్ సప్రెస్ అయ్యి టీబీ వచ్చింది. సో అక్కడ టీబీ తగ్గిపోవడంతో రిస్టోరేషన్ వచ్చేసింది అని చెప్పి మనం ఫిక్స్ అవ్వడానికి లేదు. అది పర్మనెంట్ రిస్టోరేషన్గా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే రింగ్ వార్మ్ మళ్ళీ రీఅపేర్ అయితేనే మనకి, అంటే టీబీ తగ్గుతూ రింగ్ వార్మ్ సప్రెస్డ్ రింగ్ వార్మ్ ఏదైతే ఉందో అది మళ్ళీ రీఅపేర్ అయితేనే అక్కడ పర్మనెంట్ రిస్టోరేషన్ వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఆ రింగ్ వార్మ్ కూడా హోమియోపతిలోనే మళ్ళీ సప్రెషన్కి గురి కాకుండా హోమియోపతిలోనే పూర్తిగా నయమైన రోజున మనకి ఆ టీబీ విత్ ఆల్ ఇట్స్ సిమ్టమ్స్ మనకి క్లియర్ అయింది, పూర్తిగా కంప్లీట్ రిస్టోరేషన్ వచ్చింది, పర్మనెంట్ రిస్టోరేషన్ వచ్చింది అనేది మనకి అర్థమవుతుంది. అలానే ఇక్కడ ఆర్ రిమూవల్ అండ్ అనిహిలేషన్ ఆఫ్ ద డిసీజ్ ఇన్ ఇట్స్ హోల్ ఎక్స్టెంట్ అంటున్నాం. అంటే ఇక్కడ డిసీజ్ని తీసివేయాలి, ఆర్ ఎనిహిలేషన్ అంటే పూర్తిగా డిస్ట్రాయ్ చేయడం అనమాట, కంప్లీట్ డిస్ట్రక్షన్. డిసీజ్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోవాలన్నమాట. ఇన్ ఇట్స్ హోల్ ఎక్స్టెంట్ అంటున్నారు హ్యాన్మన్. అంటే తల వెంట్రుకల నుంచి కాలిగోళ్ళ దాకా, అంటే టాప్ ఆఫ్ ది హెడ్ టు టిప్ ఆఫ్ ది టో మనకి కంప్లీట్గా హెల్త్ సెట్ అయితేనే దాన్ని రెస్టోరేషన్ అని చెప్తాం అన్నమాట. అంటే ఏంటి, కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం డిసీజ్ అయితే క్లియర్ అయిపోయింది, కానీ నాకు ఎప్పటి నుంచో ఉన్న గోల్డ్ పుచ్చిపోయిన కండిషన్ మాకు సెట్ అవ్వలేదు అని చెప్తుంటారు పేషెంట్స్. లేదు జాండీస్ అయితే తగ్గిపోయింది, కానీ హెయిర్ ఫాల్ ఇంకా కంటిన్యూ అవుతోంది, వీక్నెస్ ఇంకా కంటిన్యూ అవుతోంది అని చెప్తుంటారు. లేదు కొన్నిసార్లు ఈ ట్రీట్మెంట్లో స్కిన్ కంప్లైంట్స్కి ముఖ్యంగా ఈ రింగ్ వార్మ్ కానీ లేదంటే సోరియాసిస్ కానీ ఇతరత్ర స్కిన్ డిసీజెస్లో సెబోరిక్ డెర్మటైటిస్ కానీ ఇటువంటి వాటిల్లో మనకేమవుతుందంటే అక్కడ కంప్లైంట్ అయితే తగ్గిపోతుంది. ఈదర్ అంటే అన్హోమియోపతిక్ మీన్స్లో జరిగిన ట్రీట్మెంట్స్లో కానీ, అంటే ఈ ఆయింట్మెంట్స్ ఇట్లాంటివన్నీ వాడడం మూలంగా, లేదు హోమియోపతిలో కొన్ని సందర్భాల్లో తగ్గినా సరే అక్కడ మచ్చలు ఉండిపోవడం అనేది చూస్తాం. ఇక్కడ పర్ఫెక్ట్ క్యూర్ అంటే ఏంటి అంటే పూర్తిగా డిసీజ్ మొత్తంగా పోవడం ఇన్ ఇట్స్ హోల్ ఎక్స్టెంట్. అంటే ఏంటంటే అక్కడ ఆ మచ్చలు కూడా లేకుండా పూర్తిగా నయమైపోవడాన్నే మనం పర్మనెంట్ రిస్టోరేషన్ కింద చెప్తాం అనమాట. హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఏంటి అంటే ఈ విధమైన ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రిస్టోరేషన్ ఆఫ్ ది డిసీజ్నే మనం హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ కింద చెప్తాం అనమాట. అత్యంత ఆదర్శవంతమైన నివారణ అంటే ఈ పద్ధతుల్లో జరిగితేనే చెప్తాం. అండ్ ఇన్ ది షార్టెస్ట్, మోస్ట్ రిలయబుల్ అండ్ మోస్ట్ హార్మ్లెస్ వే ఆన్ ఈజీలీ కాంప్రహెన్సిబుల్ ప్రిన్సిపల్స్. ఇక్కడ షార్టెస్ట్ అంటే అత్యంత దగ్గర దారిలో వ్యాధిని నివారణ చేయాలి అనేది పాయింట్. ఇందాక చెప్పుకున్నట్లుగా మనకి న్యూమోనియా లేదంటే ఏ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చింది, దానికి యాంటీబయాటిక్స్ వాడాము, దాని మూలంగా కడుపులో మంట వచ్చింది, దానికి మళ్ళీ యాంటాసిడ్స్ వాడాము, దాని మూలంగా ఇతరత్ర కాంప్లికేషన్స్ వచ్చాయి, దానికి ఇంకో మెడిసిన్ వాడాము. ఇట్లా కాకుండా మనకి షార్టెస్ట్ మీన్స్లో అక్కడ క్యూర్ రావాలి అనేది ఒకటి. అండ్ మోస్ట్ రిలయబుల్, ఇది అత్యంత సిగ్నిఫికెంట్ విషయం అనమాట, చాలా ప్రాధాన్యత ఉన్న విషయం. అంటే ఈ పదము మోస్ట్ రిలయబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే అత్యంత విశ్వసనీయమైన పద్ధతుల్లో నివారణ జరగాలి అని చెప్పేసి హ్యాన్మన్ చెప్తున్నారు.
ఇక్కడ కనుక చూస్తే మనం హెర్రింగ్స్ లా ఆఫ్ క్యూర్ అని చెప్పేసి చెప్తాం. అంటే వ్యాధి ఎక్కువ ముఖ్యమైన భాగాల నుంచి తక్కువ ముఖ్యమైన భాగాలకి రావడం, లేదంటే సెంటర్ నుంచి పెరిఫరీకి జరగడం, లేదంటే పై నుంచి కిందకి డిసీజ్ ట్రావెల్ చేయడం, లేదంటే రివర్స్ ఆర్డర్ ఆఫ్ అపీరెన్స్లో మనకి డిసీజ్ క్యూర్ అవడం అనేది హెర్రింగ్స్ లా ఆఫ్ క్యూర్ కింద చెప్తాం. ఇక్కడైనా చూస్తే మనము మోర్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ టు లెస్ ఇంపార్టెంట్ ఆర్గన్స్, మనం ఒక మెడికల్ సేయింగ్ ఉంటుంది, రుమాటిజం లిక్స్ ది జాయింట్స్ అండ్ బైట్స్ ది హార్ట్ అని. అంటే జాయింట్ని జస్ట్ అలా నాకి వెళ్ళిపోతుంది కానీ హార్ట్ని కొరుకుతుంది అని చెప్పేసి. అంటే రుమాటిజం యొక్క జనరల్ నేచర్ చెప్తారనమాట మెడికల్ సేయింగ్లో భాగంగా. సో ఇక్కడ జాయింట్స్తో పోలిస్తే హార్ట్ అనేది మోర్ ఇంపార్టెంట్ పార్ట్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్స్. అంటే బ్రెయిన్, హార్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ అనమాట. సో అటువంటి హార్ట్ ఎఫెక్ట్ అయ్యింది అంటే అక్కడ డిసీజు చాలా కాంప్లికేట్ అయినట్లు. సో క్యూర్ ఇచ్చే ప్రాసెస్లో ఖచ్చితంగా మనము ఆ హార్ట్ నుంచి నీ జాయింట్స్కి కంప్లైంట్ రావడం అనేది మనం రిలయబుల్ క్యూర్ కింద చెప్తాం అనమాట. అలానే మనకి సెంటర్ టు పెరిఫరీ, మనకి సహజంగా కోల్డ్స్ చూసేటప్పుడు చెప్తాం అసెండింగ్ కోల్డ్స్, డిసెండింగ్ కోల్డ్స్ అని. అంటే జలుబు స్టార్ట్ అవుతుంది, ఆ జలుబు నుంచి నెమ్మదిగా గొంతు బొంగురుపోయి లారింజైటిస్ వస్తుంది, ఆ తర్వాత నెమ్మదిగా బ్రాంకైటిస్, ఆ తర్వాత నెమ్మదిగా న్యూమోనియాకి వెళ్తుంది. అంటే మనము పెరిఫరీ నుంచి సెంటర్కి ట్రావెల్ చేసిందనమాట డిసీజు. మనం క్యూర్ ఇచ్చే ప్రాసెస్లో ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే ఆ మోర్ ఇంపార్టెంట్ ఆర్గన్ అండ్ మోర్ సెంట్రల్ ఆర్గన్ అయిన లంగ్ నుంచి నెమ్మదిగా డిసీజు బ్రాంకైకి రావడం, బ్రాంకై నుంచి ట్రాకియాకి, ట్రాకియా నుంచి లారింగ్స్కి, లారింగ్స్ నుంచి మనకి నోస్కి రావడం అనేది మనం రిలయబుల్ క్యూర్ కింద చెప్తాం. అత్యంత విశ్వసనీయమైన పద్ధతుల్లో జరిగే నివారణ మార్గం కింద చెప్తాం అన్నమాట. అలానే అబౌవ్ డౌన్వర్డ్స్, ఇప్పుడు సోరియాసిస్ కండిషన్స్లో మనం చూస్తుంటాం డిఫరెంట్ స్కిన్ కండిషన్స్, అంటే సోరియాసిస్ కానీ, లేదంటే విటిలిగో అంటాం బొల్లి అని, లేదంటే ఇతరత్ర కండిషన్స్లో రింగ్ వామ్ కానీ, ఇలాంటి వాటిలో మనం అబౌవ్ డౌన్వర్డ్స్ డిసీజు మనకి ట్రావెల్ చేయాలన్నమాట క్యూర్ ప్రాసెస్లో. ఎందుకంటే డిసీజ్ ప్రాసెస్లో కింద నుంచి పైకి ట్రావెల్ చేసిన డిసీజు క్యూర్ ప్రాసెస్లో పైనుంచి కిందకి ట్రావెల్ చేయాలి. సో అలా కాకుండా పైకి ట్రావెల్ చేస్తున్నా సరే, లేదంటే కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది, మొత్తంగా ఒక్కసారిగా నయమైపోవడం అనేది చూస్తాం. అంటే ఎలోపతిలో కొన్నిసార్లు ఆయింట్మెంట్స్ వాడినప్పుడు కానీ, లేదంటే క్రీమ్స్, ఈ లోషన్స్ వాడినప్పుడు మొత్తంగా ఒక్కసారిగా క్యూర్ అయిపోవడాన్ని చూస్తాం అనమాట డిసీజ్. అలా మొత్తంగా ఒక్కసారి క్యూర్ అయిపోయింది అంటే ఇట్ ఈస్ బౌండ్ టు రికర్. ఇంకా అసలు మనం వేరే పాయింట్ ఏమీ అక్కర్లేదన్నమాట. ఏం ట్రీట్మెంట్ జరిగింది, ఏ పద్ధతుల్లో జరిగింది, అది హోమియోపతిలో జరిగిందా, ఇతరత్ర సిస్టమ్స్లో జరిగిందా, ఇవన్నీ అనవసరం అనమాట. డిసీజు ఏ పద్ధతిలో అయితే ట్రావెల్ చేసిందో తిరిగి అదే పద్ధతిలో తిరిగి రావాలన్నమాట. అలా కాకుండా మొత్తంగా ఒక్కసారి పోయింది అంటే ఖచ్చితంగా అది తిరిగి వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎన్నాళ్లలో తిరిగి వస్తుంది అనేది కేవలం అక్కడ వాడిన మందుల యొక్క పవర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే డిసీజ్ సస్పెన్షన్ జరిగినట్లు, మెడిసినల్ డిసీజ్ ఆల్రెడీ ఉంది కాబట్టి అక్కడ న్యాచురల్ డిసీజ్ సస్పెన్షన్ జరిగినట్లు ఖచ్చితంగా తిరిగి వస్తుంది. అది ఎంత కాలంలో తిరిగి వస్తుంది అనేది అక్కడ వాడిన ట్రీట్మెంట్స్, వాటి యొక్క మందుల యొక్క పవర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అండ్ లాస్ట్గా రివర్స్ ఆర్డర్ ఆఫ్ అపీరెన్స్. ఇప్పుడు రివర్స్ ఆర్డర్ ఆఫ్ అపీరెన్స్ అంటే డిసీజు ఒక పద్ధతిలో ఒక ఇండివిజువల్లో ట్రావెల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డయాబెటీస్ అనే కండిషన్ ఉంది. మొదటగా మనకి పక్క తడపడం అనే కంప్లైంట్ రూపంలో మనకి అది చూస్తాం. ఆ తర్వాత నెమ్మదిగా కొద్ది రోజులు పోయిన తర్వాత అక్కడ పేషెంట్స్కి పిక్కల నొప్పులో ఇటువంటి పిక్కలు లాగుతూ ఉండడం, ఇలాంటి కండిషన్స్ చూస్తాం. ఆ తర్వాత నెమ్మదిగా చిగుళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్, చిగుళ్ళ నుంచి బ్లడ్ రావడం, చిగుళ్ళు మెత్తబడిపోవడం, సో ఈ కండిషన్స్ చూస్తాం. చీము పట్టడం కొన్ని సందర్భాల్లో. ఆ తర్వాత నెమ్మదిగా ఈ రింగ్ వామ్ అని చెప్తాం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని. ఆ తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్లో బయటపడే విధంగా డయాబెటీస్ మేనిఫెస్ట్ అవుతుంది. సో అప్పుడే డయాబెటీస్ స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి ఇతర సిస్టమ్స్ వాళ్ళు చెప్తారు. లేదు మొదటి నుంచి ఉంది కానీ అది వివిధ రూపాలు మార్చుకుంటూ వచ్చి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డిసీజ్ జరిగింది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ డిసీజ్ జరుగుతూ ఒక స్టేజ్లో ఈ రూపంలో బయటకు వచ్చింది అనేది మనం రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రాక్టీస్లో ఉండే హోమియోపతిలో ఖచ్చితంగా మనకు అర్థమయ్యే విషయం అనమాట. సో ఇక్కడ రివర్స్ ఆర్డర్ ఆఫ్ అపీరెన్స్ అంటే ఏంటి అంటే ఈ డయాబెటీస్ మళ్ళీ సోకాల్డ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదంటే రింగ్ వామ్ రూపంకి మారడం, ఆ తర్వాత నెమ్మదిగా ఈ చిగుళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్కి రావడం, ఆ తర్వాత నెమ్మదిగా
నెక్స్ట్ ఈ పిక్కల నొప్పులు, పిక్కలు లాగుతూ ఉండడం, ఆ తర్వాత నెమ్మదిగా ఈ బెడ్ వెట్టింగ్, ఇలా ఈ రూపంలో ఏ రూపంలో అయితే డిసీజ్ ముందుకు ట్రావెల్ చేసిందో అదే దీంట్లో వెనక్కి ట్రావెల్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. దీన్ని మనం మోస్ట్ రిలయబుల్ క్యూర్ అనేది చెప్తాం అనమాట. అంటే మోస్ట్ రిలయబుల్ మెథడ్ ఆఫ్ క్యూర్ అంటే అత్యంత విశ్వసనీయమైన పద్ధతుల్లో డిసీజ్ నివారణ జరిగింది అనేది మనకి ఎలా తెలుస్తుందంటే ఈ హెర్రింగ్స్ లా ఆఫ్ క్యూర్లో ఫాలో అవుతుందా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ లాస్ట్గా మోస్ట్ హార్మ్లెస్ వే అంటే అత్యంత హానిరహితమైన పద్ధతుల్లో మనం నివారణ ఇవ్వాలి అని చెప్తాం. ఇప్పుడు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎపిలిప్సీ కేసు ఒకటి ఉంది. అక్కడ పేషెంట్కి పగలపూట ఎపిలిప్సీ వస్తూ ఉండేది. నెమ్మదిగా ట్రీట్మెంట్లో ఏం జరిగింది అంటే పగలపూట రావడం మానేసి రాత్రిపూట నిద్రలో ఫిట్స్ రావడం స్టార్ట్ అయింది. సో సహజంగా ఇక్కడికి చూస్తే కనుక మనం నైట్ టైము ఫిట్స్ వచ్చినప్పుడు మనం సేఫ్ జోన్లో ఉన్నాము అని ఆలోచిస్తాం. ఎందుకు? పగలపూట వచ్చితే మనం రకరకాల పనుల్లో ఉంటాం. కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు, లేదంటే డ్రైవింగ్ లాంటి పరిస్థితుల్లో ఉండొచ్చు, లేదంటే బాత్రూంలో స్నానం చేస్తూ ఉండొచ్చు, లేదంటే ఏ చెరువుల్లోనో లేదంటే నదుల్లోనో మనకి స్నానానికి వెళ్ళి ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రమాదకరమైన స్థితుల్లో ఉంటాం కాబట్టి నైట్ టైం రావడమే మనకి సేఫ్ కింద అనిపిస్తుంది. కానీ ఈ వైటల్ ఫోర్స్ ఆస్పెక్ట్ పరంగా, సెల్ఫ్ ప్రిజర్వేషన్ ఆస్పెక్ట్ పరంగా కనుక చూస్తే ఈ స్టాటస్ ఎపిలెప్టికస్ అనే కండిషన్ ఒకటి ఉంటుందన్నమాట. ఈ స్టాటస్ ఎపిలెప్టికస్ అనే కండిషన్లో ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా మనకి ఆ ఫిట్ ఆగదనమాట. మామూలుగా డిసీజు ఎపిలిప్సీ అనేది ఎప్పుడైనా సరే ఎపిసోడిక్గా ఉంటుంది. ఒక ఎపిసోడ్ స్టార్ట్ అయిందంటే దాని అంతటా అదే కంట్రోల్ అయిపోతుంది. ఓన్లీ థింగ్ మన సాటిస్ఫాక్షన్ గురించి మనం ఏదోటి ఇనుప వస్తువులు చేతిలో పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటాం. కానీ ఇవేవి చేయకపోయినా సరే దాని అంతటా అది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇలా కంట్రోల్లోకి రాకుండా అంటే మామూలుగా కొన్ని సెకండ్లు కొన్ని నిమిషాల్లో కంట్రోల్లోకి రావాల్సింది అలా కంటిన్యూ అయిపోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే అది బ్రెయిన్కి హైపాక్సిక్ కండిషన్స్ వచ్చి మనకి సీరియస్గా పరిణమించే అవకాశం ఉందన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో స్టాటస్ ఎపిలెప్టికస్ లాంటి కండిషన్స్లో మనం నిద్రలో ఉండంగా వస్తే సహజంగా ఎవరిని మనం అలర్ట్ చేయడానికి ఉండదు, ఎవరు మన గురించి కేర్ తీసుకోవడానికి ఉండదు. అదే పగలపూట కనుక వస్తే మోస్ట్ యూజువల్గా మనం కాన్షియస్గా ఉంటే మనం ఎవరినో ఒకరిని అలర్ట్ చేయడానికి కుదురుతుంది. లేదు ఆ ఫిట్లో భాగంగా మనం అన్కాన్షియస్ అయినా సరే చుట్టుపక్కల వేక్ఫుల్ టైం కాబట్టి ఇన్ జనరల్ నేచర్ పరంగా అందరూ వేక్ఫుల్గా ఉండే టైం కాబట్టి ఎవరో ఒకళ్ళు మన గురించి మన మీద దృష్టి పడే అవకాశం ఉంది, మనల్ని సేవ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ పరంగా చూస్తే నైట్ స్లీప్లో వచ్చే ఫిట్స్తో పోలిస్తే పగలపూట ఫిట్ సేఫ్ జోన్లో ఉన్నట్లు ఆ పగలపూట ఫిట్లో కూడా అన్కాన్షియస్గా ఫిట్స్ రావడంతో పోలిస్తే కాన్షియస్గా ఫిట్స్ రావడం అనేది మరింత సేఫ్ జోన్లో ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనకి మోస్ట్ హార్మ్లెస్ వే అంటున్నారు. అంటే మనకి అత్యంత హానిరహితమైన పద్ధతుల్లో నయమవడం అంటే ఇదనమాట. అంటే ఈ రివర్స్లో జరగడం అనమాట. అంటే ఒకవేళ డిసీజ్ రాత్రిపూట నిద్రలో వచ్చేది కూడా పగలపూట రావడం, ఆ పగలపూట కూడా కాన్షియస్గా ఉండడం అనేది మోస్ట్ హార్మ్లెస్ వే కింద చెప్తాం అనమాట. అండ్ ఆన్ ఈజీలీ కాంప్రహెన్సిబుల్ ప్రిన్సిపల్స్, ఇది ఇక్కడ మనం ఎఫారిజం నెంబర్ 1 ఫుట్ నోట్లో చెప్పుకున్నట్లుగా అర్థం కాని పదాల్లో మనకి ఇన్ఫ్లేటెడ్ అబ్స్ట్రాక్ట్ మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్లో కాకుండా ఈజీలీ కాంప్రహెన్సిబుల్స్ అత్యంత తేలిగ్గా అర్థం చేసుకునే ప్రిన్సిపల్స్ ద్వారా మనం వ్యాధి నివారణ చేయడం అనేది అత్యంత ఆదర్శవంతమైన నివారణ అనేది మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.